హాయ్ హలో వెల్కమ్ టు ఎవ్రీవన్ హూ బిలీవ్ ఇన్ డ్రీమ్స్. నా పేరు శశాంక్. ఇవాళ డేట్ వచ్చేసి 28th March 2022 సండే వీకెండ్ కాబట్టి మన వర్కేషన్లో ఇవాళ మనం తిరగడానికి వెళ్తున్నాము. ఇవాళ మనం తిరగబోయే ప్లేసెస్ వచ్చేసి సోలాంగ్ వ్యాలీ, అటల్ టనల్, సిసు విలేజ్, నెహ్రూకొండ. ఈ నాలుగు ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. సోలాంగ్ వ్యాలీలో అయితే మోస్ట్లీ మొత్తం స్నో అంతా క్లియర్ అయిపోయింది. సిసులో మనం ఎక్స్పెక్ట్ చేసుకుందాం. హర హర మహాదేవ్. క్యాబ్ డ్రైవరు మేమున్న ఓల్డ్ మనాలి హోటల్ రూమ్ దగ్గరికి 9:30కి వచ్చాడు. 9:30కి మేము ఇంకా స్టార్ట్ అయ్యి ఫస్ట్ సిసు విలేజ్ దగ్గరికి వెళ్తున్నాము. సిసు విలేజ్ ఎక్కడ అనంటే అటల్ టనల్ క్రాస్ చేశాక ఒక 5 to 10 kilometers తర్వాత వస్తుంది మనకి. ఫస్ట్ మనం సిసు విలేజ్ ఎందుకు పెట్టుకున్నాము అనంటే అటల్ టనల్కి టైమింగ్స్ ఉన్నాయి. మనము వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతే మళ్ళీ క్లోజ్ చేసేసేయచ్చు కాబట్టి ఫస్ట్ సిసు విలేజ్కి వెళ్ళిన తర్వాత రిటర్న్లో సోలాంగ్ వ్యాలీ కవర్ చేద్దాం అనుకుంటున్నాం మేము. మనం జర్నీ స్టార్ట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఈ అటల్ టనల్ ఎంట్రన్స్ నుంచి 2 kilometers డిస్టెన్స్లోకి వచ్చేసాం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే అటల్ టనల్ క్రాస్ అయిన తర్వాత మొత్తం మనకి స్నో ఏరియా ఉంటుందని చెప్పారు కాబట్టి సూట్ ఈజ్ మ్యాండేటరీ. ఈ సూట్ అవన్నీ రెంట్కి తీసుకున్నాం మేము. సూటు, బూట్స్ ప్లస్ స్కీయింగ్ వాళ్ళు చేపిస్తానన్నారు ఒక గైడ్ నుంచి. ఇవన్నీ కలిపి మాకు 1800 అయింది. ఫైనలీ మనం అటల్ టనల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. అసలు ఈ అటల్ టనల్ అనే పేరు మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద పెట్టడం జరిగింది. ఈ టనల్ వచ్చేసి లే మనాలి హైవే మధ్యలో 10,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది డిసెంబర్ 2020లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేశారన్నమాట. ఆ కట్టడం కంప్లీట్ అయిన టైంకి లాంగెస్ట్ హైవే టనల్ అబౌట్ 10,000 feet అనే గుర్తింపు లభించింది దీనికి. ఈ టనల్ యూజ్ చేయడం ద్వారా మనము మనాలి అండ్ కీలాంగ్ అనే విలేజ్ మధ్యలో ట్రావెల్ డిస్టెన్స్ వచ్చేసి 30 miles దాకా తగ్గిపోతుంది. అండ్ ట్రావెల్ చేయాల్సిన టైం కూడా 6 hours నుంచి 3 to 4 hours దగ్గరికి తగ్గిపోతుంది. ఇది యూజ్ చేసేటప్పుడు మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే స్పీడ్ లిమిట్. 60 speed దాటామంటే ఖచ్చితంగా చలాన్స్ వేసేస్తారు మనకి. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే ప్రతి 500 metersకి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. సో ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వల్ల టనెల్లోంచి బయటికి రావాలంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అలా టనెల్లో 10 minutes ట్రావెల్ చేశాక ఎగ్జిట్కి రీచ్ అయిపోయాం మేము. ఒక్కసారి టనెల్ నుంచి బయటికి రాగానే కళ్ళు చెదిరిపోయే వ్యూస్ అసలు. అంటారు కదా భూతల స్వర్గం, హెవెన్ ఆన్ ఎర్త్ అని చెప్పి. ఈ ప్లేస్ చూస్తే మాకు ఆ మాటలే గుర్తొచ్చినాయి. మనం హిమాలయాస్ అని ఊహించుకోగానే మన మైండ్లోకి ఏ పిక్చర్ స్ట్రైక్ అవుతుందో కరెక్ట్గా ఎగ్జాక్ట్ మేము ఆ ప్లేస్కి వచ్చాము. ఇప్పుడు చుట్టూ మొత్తం ఎక్కడ చూసినా మంచు కొండలే ఉన్నాయి. సిసు విలేజ్కి రీచ్ అయిపోయాక స్కీయింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాము మేము. ఫస్ట్ గైడ్ నాకు దగ్గర ఉండి స్కీయింగ్ ఎలా చేయాలి ఏంటి అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అతను చెప్పిన దాని ప్రకారము 2 కాళ్ళు దగ్గర పెట్టి ఆ పుల్లలేమో ఆ కాళ్ళ నుంచి 10 inches దూరంలో పెట్టాక బాడీ వెయిట్ ఫార్వర్డ్ పుష్ చేయమని అంటున్నాడు. నేను కూడా నా వంతు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఒక్కసారి కూడా సక్సీడ్ కాలేకపోయాను. చాలాసేపు చేసిన తర్వాత కొంచెం పర్వాలేదన్నంతగా నేర్చుకున్నాను. ఒక 30 minutes వరకు స్కీయింగ్ చేశాక చుట్టుపక్కల లొకేషన్స్ చూడడానికి తిరగడానికి వెళ్ళాం మేము. ఇంకా ఆ స్కీయింగ్ స్పాట్ నుంచి కొంచెం ముందుకు వచ్చాక చిన్న జారుబండలాగా ఏదో కనిపించింది మాకు. అక్కడి నుంచి దిగిన తర్వాత బియాస్ రివర్ దగ్గరికి వెళ్ళాము కాసేపు అక్కడ టైం స్పెండ్ చేయడానికి. బియాస్ రివర్ దగ్గరికి వెళ్ళాక ఆ వ్యూస్కి అయితే అసలు మాటలు లేవు. సగం ఫ్రోజన్ రివర్, చుట్టుపక్కల మొత్తం మంచు పర్వతాలు. అలా అక్కడే ఉండిపోవాలనిపించింది నాకు రోజంతా. ఆ చలికి వేడి కాఫీ తాగుతూ అలా వ్యూస్ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాను. మౌంటైన్స్ దాకా వచ్చి మనము మంచు కొండల మధ్యలో మ్యాగీ తినకపోతే అసలు మన ట్రిప్పే ఇన్కంప్లీట్. సిసు నుంచి మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాక సోలాంగ్ వ్యాలీకి వెళ్ళే దారిలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అయితే కిందకి దిగి ఎందుకు ట్రాఫిక్ జామ్ అయిందా అని చూస్తే
మాకు ఒక 1 కిలోమీటర్ ఎదురుగా ల్యాండ్ స్లైడ్ అయ్యి ఉంది. అది క్లియర్ చేస్తున్నారు వాళ్ళంతా. వెదర్ కూడా మనం చూసినట్టయితే ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. అప్పటి వరకు సన్నీగా ఉన్న వెదర్ వర్షం వచ్చేలాగా అయిపోయింది. ఇంకా ఆ హై ఆల్టిట్యూడ్ ఉన్న మౌంటైన్స్లో అయితే స్నోఫాల్ కూడా అయినట్టు కనిపిస్తుంది. రోడ్ క్లియర్ అయ్యాక మన జర్నీ స్టార్ట్ చేసుకున్నాము. ఇలా జర్నీ స్టార్ట్ చేసేమో లేదో మళ్ళీ మా ముందు వెంటనే ఇంకో ల్యాండ్ స్లైడ్ జరిగింది. అక్కడ చూస్తే చిన్న చిన్న స్నో పీసెస్ అన్ని రాళ్ళలాగా కింద పడిపోతూ ఉన్నాయి. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి వెంటనే రియాక్ట్ అయ్యారు. అక్కడి నుంచి వాళ్ళు క్రేన్స్ తీసుకొచ్చి మొత్తం క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక 30 మినిట్స్ తర్వాత మొత్తం క్లియర్ అయిపోయింది అండ్ మేము రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ చేసేసాము సోలాంగ్ వ్యాలీకి. ఇంకా జనరల్గా ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఇంకా పెద్దగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలా పెద్దగా అయినప్పుడు గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోతుందంట. మా లక్ కొద్దీ వెంటనే క్లియర్ అయిపోయింది అండ్ సోలాంగ్ వ్యాలీకి స్టార్ట్ అయిపోయాము. సోలాంగ్ వ్యాలీలో ఉన్నాం. ఇప్పుడే మేము రోపే ఎక్కుతున్నాం. 700 per person టికెట్ అయింది. పైన అయితే కొంచెం స్నోఫాల్ లాగా కనిపిస్తుంది. మాకు వెళ్ళి చూద్దాం మన లక్ ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇంకా సోలాంగ్ వ్యాలీ మనం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము రోపే పైకి. అంతా అక్కడంతా ఫాగీ ఉంది. అది స్నోఫాల్ ఏంటి అర్థం కావట్లేదు మాకు. రోపే నుంచి పైకి వచ్చేసాక కింద వ్యాలీ వ్యూ మొత్తం కనిపిస్తుంది మనకి. అంతెత్తుకి వచ్చాక ఆ లొకేషన్స్ని చూస్తూ మనకు వచ్చే ఆ పీస్ఫుల్నెస్ అసలు వేరే లెవెల్. ఈలోపు నేను మన తెలుగు సాంగ్ పెట్టుకొని 2 స్టెప్స్ వేద్దామని వేయగానే ఎవరో 2 తెలుగు వాళ్ళు గుర్తుపట్టి మమ్మల్ని జాయిన్ అయ్యారు. మేమిద్దరం వేయడం చూసి అక్కడే ఉన్న కొంతమంది పంజాబీస్ కూడా జాయిన్ అయ్యారు. హ్యాపీనెస్ ఈజ్ కంటేజియస్ అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ముందు నా ఒక్కడితో స్టార్ట్ అయింది ఇది. తర్వాత 10 మంది దాకా వెళ్ళింది. తెలుగు పాట ఆపేసి ఇంకా వాళ్ళ పంజాబీ సాంగ్స్కి బాంగ్డా స్టెప్ వేసి ఎంజాయ్ చేసాము. కాపీరైట్స్ వల్ల నేను ఎగ్జాక్ట్ సాంగ్స్ పెట్టలేకపోతున్నాను. ఒకవేళ మీకు మేము ఏ సాంగ్కి చిల్ అవుతున్నామో తెలిస్తే కింద కామెంట్స్లో నాకు మెన్షన్ చేసి చెప్పండి. రోప్వే నుంచి కిందకి వచ్చాక అక్కడ చిన్న గుడి ఉంది నాగదేవతది. అక్కడ దర్శనం చేసుకుని ఇంకా అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏమన్నా ఉన్నాయని చూసి అవి చేద్దామని అటువైపుకి వెళ్ళాము. ఫస్ట్ నేను ఏటీవీ రైడ్ చేశాను. వాళ్ళు డ్రైవ్ చేసి మనం వెనకాల కూర్చుంటే 300 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అదే మనం డ్రైవ్ చేస్తామనంటే 500 రూపీస్ తీసుకుంటామని అన్నారు. మనం డ్రైవ్ చేస్తే ఆఫ్ రోడింగ్లో ఆ ఏటీవీ మీద ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుందని నేనే డ్రైవింగ్ చేశాను. ఇంకా తర్వాత ట్రాంపోలిన్ జంప్ లాంటివి ఉంటే అటువైపుకి వెళ్ళాను. బేసిక్గా నాకు హైట్స్ అంటే కొంచెం భయం ఉంది. అది ఎలా అన్నా ఓవర్కమ్ చేయాలని ఫిక్స్ అయ్యి నేను ఈ జంప్ చేశాను. ఫస్ట్ జంప్ చేసినప్పుడు భయం ఉండే, కానీ ఒక్కసారి కిందకి దింపేశాక మళ్ళీ ఇంకొకసారి చేయాలనిపించింది నాకు. ఇంకొక రౌండ్ జంప్ చేశాను, కానీ ఈసారి మాత్రం ఏం భయం లేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు గాల్లోకి వెళ్ళగానే మైండ్ బ్లాంక్ అయిపోయింది. గాల్లో తేలుతూ ఆ హిమాలయాస్ చూస్తూ అలా ఉండిపోవాలనిపించింది అసలు. ఇంకా भाई आपका नाम लाल चंद है ना? लाल चंद जी ఈయన లాల్ చంద్ మా మార్నింగ్ నుంచి మొత్తం ఇక్కడికి వచ్చేదాకా క్యాబ్ డ్రైవర్ చాలా బాగా చేశాడు. ఈయన ట్రావెల్ గైడ్ మాకు సతీష్ అనే అతను. అసలు ఎంత ఒబీడియంట్గా ఉన్నాడంటే అసలు మాతోటే ఉన్నాడు మొత్తము. ఒకసారి నెంబర్స్ వీళ్ళ డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను వస్తే డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తే ఏమవుతుంది అని అంటే మనకు మధ్యలో ఉండే కమిషన్స్ అన్నీ అయిపోతాయి. आपका नाम बोल दोगे? सतीश. आप कितने साल से कर रही है काम? 10-12 साल हो गए. 10-12 साल से. ठीक है भाई. आप? मेरा नाम लाल चंद है सर. लाल चंद है. हाँ जी. आप कितने साल से कर रही है काम? मैं तो
मेरे को टैक्सी लेके 4-5 साल हो गए अभी। 4-5 साल हाँ में। जी। लेकिन ड्राइविंग तो बिल्कुल परफेक्ट चल रहा है ठीक आपका। है सर। ठीक है, आपका నెంబర్ डाल दूंगा डिस्क्रिप्शन कोई बात में, नहीं। कोई हमारी तरफ से आ जाए तो ठीक है, డిస్కౌంట్. वेलकम सर। ఒకవేళ మీరు క్యాబ్ డ్రైవర్ని అప్రోచ్ అయ్యి మన గురించి చెప్పారంటే ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆపి స్క్రీన్ షాట్ చేసి చూపియండి, హైదరాబాద్ నుంచి అని చెప్పండి, అప్పుడు గుర్తుపడతాడు. పేరు చెప్తే గుర్తుపడతారు లేదో చెప్పలేను నేను అది. ఇప్పుడే సిసు విలేజ్, అటల్ టనెల్, సోలాంగ్ వ్యాలీ, ఇంకా నెహ్రూకుండ్ 4 ప్లేసెస్ కవర్ చేసి వచ్చాము. అసలు వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అసలు మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. నేను ఎంత చెప్పినా అసలు ప్లేస్ గురించి తక్కువే. ముసలోళ్ళు అయిన తర్వాత అసలు ఇవి ఏమీ చేయలేము. ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇక్కడ తక్కువ ఉంటాయి, అసలు రాలేము కూడా మళ్ళీ. మీరు అసలు మీరు వస్తే కానీ ఇది ఎక్స్పీరియన్స్ చేయలేరు మీరు. ఇంకా ఇది అంతే. ఇక్కడతో ఈ వ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. ఇంకా వర్క్ చేస్తూ ఎంజాయ్ చేయండి, ఎందుకంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.